వాసి వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఉద్యోగుల నుండి విడుదల స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి జిల్లా స్థాయి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని స్పష్టం. కురుపాంలో ఏపీ మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన పార్తీపురం కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించిన ప్రభాకర్ రెడ్డి. వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ముట్టడి, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించొద్దని డిమాండ్. ఉద్యోగుల నుండి అందిన వినతులను జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే వాటికి సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి పరిష్కారం కానీ వాటిని రాష్ట్ర స్థాయికి పంపాలని, అదేవిధంగా పాలసీకి సంబంధించి వాటిని కూడా ప్రభుత్వానికి పంపాలని అధికారులు సూచించారు. ప్రతి 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అదే వారంలో సమీక్ష చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కు ఉద్యోగ సంఘాల నుండి 40 వినతులు అందాయి. ఈ వినతులకు సంయుక్త కలెక్టర్ సేతుమాధన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి స్వీకరించగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని విఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. రాజీ స్టేడియం, అయోధ్య మైదానంలోని పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 స్టేడియంలోనూ వ్యర్థ పదార్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 2 మైదానాల్లోనూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఉత్సవాలకు ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఎస్కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ భర్తపురం గ్రామంలో శ్రీ శ్రీ కళ్యాణ ప్రసన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఉత్సవాల్లో కిలోమీటర్ మేర ఈ 10 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తామని, భక్తులచే ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా కీర్తించబడుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్త జనులు పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఆలయ కమిటీ వారు తెలిపారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల్లో జరిగే బ్రహ్మోత్సవ వేడుకలు ఈ నెల 23వ తేదీన విశ్వక్షేణుల వారి ఊరేగింపుతో ప్రారంభమవుతున్నాయి. 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ, సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ధ్వజారోహణం, అలాగే ఈ నెల 28వ తేదీన అత్యంత వైభవోపేతంగా జరిగే గరుడోత్సవం, గరుడ వాహన సేవ జరుగుతుంది. 2వ తేదీన చక్రస్నానం మరియు ఆ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమాలు ముగుస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఆ దేవదేవుని ఊరేగింపులో పాల్గొని ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కురుపాం ఏపీ మోడల్ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి ముచ్చటించి వారితో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఎన్నికల్లో విద్యార్థులకు విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో చర్చించి వాటి పరిష్కారం కోసం మార్గం చూపాలని
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా పార్తీపురం మన్యం జిల్లాల కాంప్లెక్స్ కోడెల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విద్యార్థుల కష్టాలు తీరుస్తాం, విద్యార్థులకు ఏ కష్టాలు కూడా ఉండవు, వారికి అండగా నేనుంటానని హామీ ఇచ్చిన నారా లోకేష్ అవి అమలుపరచకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. సూపర్ హిట్ సూపర్ పాలన అంటూ సంబరాలు చేసుకుంటున్నారు, కానీ విద్యార్థుల కష్టాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఒక ట్రైబల్ యూనివర్సిటీ లేదు, ఒక మెడికల్ కాలేజీ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఒక పీజీ సెంటర్ లేదు. మరి రేపు పొద్దున పార్వతీపురం జిల్లాలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు డిగ్రీ విద్యార్థులకి సుమారుగా 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మేము ఇక్కడ నుండి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రతి విద్యా వ్యవస్థను లూటీ చేస్తా ఉన్నారు, విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు అడుగుతా ఉన్నాం, ఈ రోజు విద్యా వ్యవస్థని గాడిని పెట్టండి, విద్యా వ్యవస్థని బలోపేతం చేయని అడుగుతా ఉంటే విద్యార్థి సంఘ నాయకులు కాలేజీల్లోకి స్కూల్లోకి పోకూడదని జీవోలు ఇస్తా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి, బాగా పనిచేసే ఆలోచన, బాగా విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించే ఆలోచన ఏమైనా ఉంటే విద్యార్థి సంఘ నాయకులు ఎందుకు వెళ్ళకూడదని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ పెద్దల్ని ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం, విద్యార్థులకు ఏమాత్రం కూడా సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, విద్యార్థులందరికీ కూడా సంక్షేమం పైన పెద్ద పీటికి వేయాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర కూడా ఆయన ఈ రోజే చూసాం, పేపర్లో ఫోటోలు వస్తా ఉన్నాయి, ఆయన అసెంబ్లీలోకి పోయామని, అసెంబ్లీకి వెళ్ళామని ఫోటోలు మాకు అవసరం లేదు. ఈ యొక్క గిరిజన విద్యార్థుల సమస్యల పైన అసెంబ్లీలో ప్రస్తావన చేయాలి, గిరిజన విద్యార్థుల సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడాలి. ఈడ పీజీ కాలేజ్, మెడికల్ కాలేజ్, అన్ని కాలేజీల పైన కూడా ఆడ అసెంబ్లీలో చర్చించి భవిష్యత్తులో ఈ యొక్క పార్వతీపురం జిల్లా అభివృద్ధి కోసం ఇక్కడ ఎమ్మెల్యే కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి అష్టోత్తర శతనామావళి సమకూర్చి గానం చేసి డాక్టర్ బి స్వప్న హైందవి గలం నుండి వచ్చిన గానామృతాన్ని పైడితల్లి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ జి శిరీష చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించబడింది. మంత్రోచ్చరణలతో ఏకాగ్రతగా అమ్మను అర్చిస్తే, భక్తితో మంత్రోచ్చరణ ద్వారా పూజిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుందని సాక్షాత్తు దుర్గాంశ సంభూతురాలైనటువంటి మన పైడిమాంబ గూర్చిన గానామృతాన్ని లోక కళ్యాణం కోసం గానం చేసినట్లు వాగ్దేవి సమారాధన అధ్యక్షులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ జి శిరీష, అవనపు భార్గవి, అమ్మాజీ అమ్మ, విజయలక్ష్మి, పావని, స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఆ మంత్ర రూపంలో మననా త్రాయతే ఇతి మంత్ర, జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఇదిగో మనకు రేపు దసరా ఉత్సవాలు, శరన్నవరాత్రులు రాబోతున్నాయి. అప్పుడు అమ్మవారిని వివిధ రూపాల్లో అర్చిస్తూ మళ్ళీ నెక్స్ట్ మంగళవారం, మొదటి మంగళవారం జై పైడిమాంబ రూపంలో అమ్మని అర్చించుకుంటాము. ఆ అమ్మ ఈ లోక కళ్యాణం కోసము అందరినీ, తన బిడ్డల్ని కాచి కాపాడడానికి ఉంది. కాబట్టి నేను సంస్కృతం శాస్త్రాన్ని గురువుల వద్ద అభ్యసించాను. కాబట్టి ఆ ధైర్యంతో విజయనగర ప్రజలు నా మీద కురిపించే ప్రేమ వాత్సల్యంతో ధైర్యంగా నేను ఈ మంత్రాలని సంకలనం చేసి నేనే స్వయంగా గానం చేయడం జరిగింది. కాబట్టి ఈ భక్తి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయాల్లో పెట్టుకోవాలని, విజయనగర ప్రజలకు ఎటువంటి ఈతి బాధలు ఉండవని నేను ఒక సాక్షిగా, అమ్మవారి సాక్షిగా ఈ యొక్క సీడీని ఆవిష్కరింప చేయడం జరిగింది. ఆ రోజు ఈ 3 గంటల సేపు కూడా అమ్మవారి యొక్క నామాలు చదవాలనిపిస్తుంది. వివిధ రకాలుగా ఒక్కొక్క అమ్మవారి ఒక రూపంలో అనేక రూపాల ద్వారా నాకు నామాలు చదవాలంటే ఈరోజు నాకు ముందుగానే ఆవిడ నాకు రికార్డ్ చేసి ఇవి బాగున్నాయా అని ఆవిడ నాకు చెప్తే చాలా బాగున్నాక అమ్మవారు మీ రూపంలో వచ్చి ఆవిడ మీతోటే పలుకులు పడిన, మీరు ఒంట్లో బాగోలేకపోయినా ఒకప్పుడు నాకు వాట్సాప్లో చూసి నేను చాలా బాధపడి అమ్మవారి పాదాల దగ్గర నుండి కుంకుమ తీసి బొట్టి పెడితే నేను లేదు అక్కగారు, మీరు అమ్మవారి పండల్లోగా స్పష్టంగా మీరు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆరోగ్యంతో మీరు
అమ్మవారి యొక్క వాక్తు శుద్ధి కూడా చేస్తారని ఆవిడకి చెప్పడం ఈరోజు చాలా సంతోషం. ఆవిడ ఎందుకంటే పైడి తెల్లమ్మ ఆవిడలోనే ఆ భావాలు తెప్పించి మాకు ఆనందంగా ఉంది. కాబట్టి ఈ నామాలందరూ కూడా భక్తులందరూ కూడా స్వీకరించి ఈ నామాలందరూ కూడా జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఎప్పటి నుండో ఆవిడకి గుళ్ళో రాగానే ఆవిడ యొక్క సూక్తినే కనబడుతుంది. అమ్మవారు దర్శించిన తర్వాత ఆ వాయిస్ కూడా జై పైడిమాంబ, జై జై పైడి. ఎప్పుడు కూడా అమ్మవారి గురించేనే ఆవిడ ఆలోచిస్తారు. కాబట్టి ఆవిడకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా అమ్మవారు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయంతో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ నిర్వాహకులు తెలిపారు. ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఎస్కోట పుణ్యగిరి కళాశాలలో 12 ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువకులు నేరుగా పాల్గొనవచ్చని అన్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రేపు జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ యాజమాన్యం అభ్యర్థులు పనిని బట్టి నెలసరి వేతనం చెల్లిస్తుందని తెలిపారు. కావున జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ నెల 20వ తేదీన మనం జాబ్ మేళా, మెగా జాబ్ మేళా ఎస్కోట పుణ్యగిరి డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా మనకి 12 కంపెనీలు రావడం జరుగుతుంది. ఈ కంపెనీలో ఐటీ కంపెనీలు, ఆటోమొబైల్స్, మార్కెటింగ్ కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది. ఈ కంపెనీకి ఈ జాబ్ మేళాకి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో 10th నుంచి పీజీ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రెజ్యూమ్స్ పట్టుకుని వచ్చి జాబ్ మేళాకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ జాబ్ మేళాలో 10th నుంచి పీజీ వరకు మనకి కంపెనీ సెన్స్ అనేవి పెద్ద కంపెనీ సెన్స్ అనేది రావడం జరిగింది. ఆయా కంపెనీలు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా శాలరీ అండ్ సెన్స్ ఉంటుంది. సుమారుగా మనకి 10,000 నుంచి 25,000 వరకు శాలరీ ఇవ్వబడుతుంది. సుమారుగా అన్నీ కూడా ఎంఎన్సీ కంపెనీలు వస్తున్నాయి. సో ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ మేళాకి వచ్చి వినియోగించవలసిందిగా కోరుచున్నాం. జీవో నెంబర్ 78ను రద్దు చేసి బీసీ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ కేటాయించి 10 ఏళ్లు గడుస్తున్నా నేటికి సంపూర్ణంగా పనులు పూర్తి కాలేదని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా రాజంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వెనుకబడిన విద్యార్థులు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని కోరారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకి విజన హామీలో కేటాయించినటువంటి గిరిజన యూనివర్సిటీని ఇంతవరకు 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కనీసం సగం కూడా పూర్తయిన పరిస్థితి లేదు. తక్షణమే నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అలాగే విజయనగరం జిల్లా గజపతినగరం రాజా నియోజకవర్గాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఇంతవరకు లేదు. సొంత భవనాలు కేటాయించి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే హాస్టల్ చదువుతున్న విద్యార్థులకు మెస్ బిల్లులు 1600 మాత్రమే కేటాయిస్తా ఉన్నారు. పెంచిన ధరలకు అనుగుణంగా 3000కు చేసి హాస్టల్ చదువుతున్న విద్యార్థులకు కూడా సదుపాయం కలిగించే విధంగా, పౌష్టికాహారం కలిగించే విధంగా 3000 పెంచాలని చెప్పేసి మెస్ బిల్లులను కూడా ఈ సందర్భంగా ఏఎస్ఐ నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. అలాగే జీవో నెంబర్ 78 కూడా రద్దు చేసి పీజీ విద్యార్థులకు శాపంగా మారుతున్న ఈ జీవో నెంబర్ 78 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఎస్ఐ విద్యార్థి సంఘంగా కోరుకుంటా ఉన్నాం. డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా 6,400 కోట్ల రూపాయలు గత త్రైమాసికాలుగా విడుదల చేయలేదు. అవి విడుదల చేయాలని చెప్పేసి, అలాగే పీపీపీ విధానంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మీకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మీరేమో 35 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని నమ్ముకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే వెనకబడిన తరగతి విద్యార్థులందరూ కూడా మోసానికి గురవుతున్నారు. దీన్ని మేము సహించేదే లేదు. ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అనేది వెనక్కి తీసుకుని ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఆందోళన పిలుపునిచ్చి చలో విజయవాడ కూడా పిలుపునిస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవగాహన ఉన్నవారు తప్పుపడుతున్నారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఎంపీగా, శాసనసభ సభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా పార్లమెంటరీ ప్రొసీజర్ పట్ల అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాలకు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను నియోజకవర్గ ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు దోషులు చేయడం సరికాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎన్నికైన 11 మందిలో 4 కొత్తవారని, అందులో 2 అరకు, పాడేరు లాంటి గిరిజన ప్రాంతాల నుంచి తొలిసారిగా ప్రజా ప్రతినిధులుగా గెలిచి అసెంబ్లీలో అడుగులు పెట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని, అసెంబ్లీకి వెళ్లకుండా మండలికి తన పార్టీ నేతలు ఎందుకు వెళ్తున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పగలరా అని బీసెట్టి ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే కానీ, లేకపోతే నాకు ఎక్కువ సమయం ఇస్తేనే కానీ రానని మంకుపట్టు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీరుని లోక్సత్తా పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనతో పాటుగా గెలిచినటువంటి 11 మందిలో ఓ 10 మందిని కూడా కనీసం పంపించకుండా అనవసరమైనటువంటి అంశాలతో తప్పుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయని ఆయన అనుకుంటే వాటిని ప్రశ్నించడానికి వేదిక శాసనసభే. ఈరోజు మెడికల్ కాలేజీలపై తప్పు జరుగుతుందని చెప్పి గొడవ చేస్తున్నారు. మరి ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించరు? మరి అసెంబ్లీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బృందం శాసనమండలికి ఎందుకు వెళ్తారు? అంటే బొత్స సత్యనారాయణ గారికి భయపడా? బొత్స సత్యనారాయణ గారిని నాలాగే నువ్వు వెళ్ళొద్దు అంటే పార్టీ మారిపోతారనా? మరి ఎందుకు పంపించాలి? మరి మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు, మీరు ఆ పార్టీకి నేత అయినప్పుడు, మరి అక్కడ మీ తాలూకా ఎమ్మెల్సీలందరూ కలిపి శాసనమండలికి ఎందుకు వెళ్తారు? ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వారితో పాటుగా ఓ 4 కొత్త వాళ్ళు గెలిచారు. అందులో మనకు కేవలం గిరిజన ప్రాంతాల నుంచి అరకు, పాడేరు నుంచి 2 గెలిచారు. వాళ్ళు తొలిసారి గెలిచి శాసనసభలోకి వెళ్ళి అధ్యక్ష అని పిలుద్దామని రాష్ట్రం అంతా వాళ్ళు చూడాలని ఎంతో సంబరపడతారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు చేస్తున్నారు. ఒకసారి పునఃసమీక్షించుకోవాలి. పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటే, వైకాపా అధ్యక్షుడిని నిజంగా అనిపించుకుంటే రాష్ట్ర శాసనసభకు వెళ్ళాలే తప్ప బాయ్కాట్ చేయడం, గైర్హాజరవడం కరెక్ట్ కాదు. దీన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుపడుతున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ టి రాజేష్ అన్నారు. వైసీపీ యోజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం 17 మెడికల్ కళాశాలలు శంకుస్థాపన చేసి 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై వైద్య కళాశాల అంశంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తే సామాన్య విద్యార్థులు ఎన్నో అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యోజన విభాగం నాయకులు అవినాష్, బెల్లాన వంశీ, జి ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీ విషయంకి వస్తే కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీలు అయితేనే చదివించగలిగిన పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఒక రికార్డు స్థాపించారు. ఏంటంటే ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేని దుస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. వైజాగ్లో భూముల్ని ₹99 ఇచ్చేస్తారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తారు. ఈరోజు కొత్తగా వచ్చి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. అని అడిగితే ప్రభుత్వం కన్నా ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా నడుపుతారని, ప్రభుత్వాన్ని కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బాగా నడుపుతారు కదా, మీరెందుకు ఉండడం?
గవర్నమెంట్ కస్టోడియన్గా ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మీరు ఇచ్చిన సమాధానం ఇదేనా? ఏదైనా అడిగితే సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉంటారు. ఎందుకంటే అది ప్రజలు కోరుకున్నారంట. నాకు అర్థం కావట్లేదు, ఏ ప్రజలేమో సినిమా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పేసి కోరుకుంటారు. మాకు అర్థం కావట్లేదు సార్. మేము దయచేసి మిమ్మల్ని కోరుకుంటుంది ఒక్కటే, ఈ మెడికల్ కాలేజ్ అంశంలోకి వచ్చేసరికి, మా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఇది పెద్దలు ఎంతో మంది తీరని కళ. ఇది నాటికి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా జిల్లాకు ఒకటి వచ్చింది. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రైవేటీకరణ చెయ్యొద్దు. మా నాయకుడు చెప్పినట్టు పొరపాటున ఎవరైనా సరే టెండర్లో పాల్గొన్నా సరే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చాక దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఆయన భారంగానే చెప్పారు. దానికి మేము కట్టుబడి కూడా ఉంటాం. రానున్న రోజుల్లోనే మీరు ఇచ్చిన ఈరోజు మార్నింగే చూసాం 4 మెడికల్ కాలేజీలకి టెండర్లకు కూడా పిలిచేశారు. మార్కాపురం కానీ, పులివెందులు కానీ, ఆదోలు కానీ, ఇంకా అమలాపురం, ఈ 4 మెడికల్ కాలేజీని కూడా మీరు టెండర్లకు పిలిచేసి ఏ ఒక్క టెండర్ నమోదైనా సరే చాలు మేము ఇచ్చేస్తామని ఒక భారంగా మీరు చేస్తున్న ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇది మంచి విషయం కాదు. దయచేసి ప్రజలందరికీ కూడా అవకాశం ఉందంటే మీకు గడిచిన 2 ఏళ్ళు వదిలేస్తే ఇంకా 3 ఏళ్ళ కాలం ఉంది. మీరు ప్రజలకు మంచి చేయండి. మంచి చేసి మీరు ప్రజల దాకా మెప్పు పొందండి. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి రవాణా శాఖ విధి విధానాల గురించి రవాణా శాఖ ఉప కమిషనర్ డి మణికుమార్ వాజీ న్యూస్కి వెల్లడించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. నగరంలోని ప్రవేశ మార్గంలోని చెక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 5 టీంలుగా ఏర్పడి వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఓవర్లోడ్, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు సహకరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను ధరించాలన్నారు. రహదారి భద్రత నియమ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నటువంటి వాహనదారులు వీళ్ళందరికీ కూడాను రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఎంట్రీ పాయింట్లో ఒక చెక్ పాయింట్ ఒకటి పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక 5 టీములుగా మా వాళ్ళు డివైడ్ అయ్యి ఈ జిల్లాకు వచ్చేటువంటి అదనపు వాహనాలని వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. సో ఈ పండుగని చక్కగా జరుపుకోమని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందులో భాగంగానే ఎవరైనా కూడా ఈ రూల్స్ వైలేట్ చేసినా, ఈ ఓవర్లోడ్లు ఉన్నా, ట్యాక్సులు లేకుండా వెహికల్స్ విజయనగరం జిల్లాలోకి ఎంట్రీ అయినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓవర్లోడ్స్ అంటే బండిలో ఎక్కువ మందిని ప్యాసింజర్స్ని ఎక్కించుకోవటము, అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఈ హెల్మెట్లు లేకుండా రావటము, వీటన్నిటి మీద కూడా రవాణా శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా హెల్మెట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అలాగే గౌరవ కలెక్టరేట్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకం కంపల్సరీ చేయటం జరిగింది. అందరినీ కూడా వాహనదారులందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని కూడా ఇది సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. గత ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా కూడాను దాదాపు 20 యాక్సిడెంట్స్ పైన మాకు తెలియవచ్చింది. గత అన్నిటి మీద కూడాను పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయటము, దాని ద్వారా బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయటము, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలని వాటిని రోడ్స్ భద్రత మీటింగ్ దాంట్లో కూడాను తెలియజేయటము, దానికి యాక్షన్ ప్లాన్ ఎలా చేయటం అనేది తీసుకోవడం. విశ్వకర్మ జయంతి సందర్భంగా పూస్పేట్రాక్లో శ్రీ 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 పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు ప్రతిష్ట హోమం, మండపారాధన, హోమం మరియు కుంకుమారాధన. 3వ రోజు స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమంతో పాటు సుమారు 2500 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. మల్లాది విరాట్ విశ్వకర్మ కమిటీ సభ్యులు నలబంద రవి, వెంకట్ కుమార్, కోటేశ్వరరావు, కూర్మారావు, గురుజాపు శ్రీను, ఈశ్వరరావు, చిట్టిబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి వేడుకలు మరింత వైభవంగా జరపనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సత్య సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య సేవా సమితి జిల్లా కన్వీనర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 19వ తేదీన మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. భోగాపురం, నెల్లిమర్ల, ఓమందిరం, జడ్జాపేట, సమంత సత్యసాయి మందిరాలకు సంబంధించిన 450 మంది శాంతి ర్యాలీలో పాల్గొన్నారు అని చెప్పారు. సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవం ప్రతి నెల 19వ తారీఖు నాడు స్వామివారి ఆదేశానుసారం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి అర్బన్ మరియు రూరల్ జోన్స్ అంటే 10 సమితులు భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, జరజాపేట, ఓం మందిరం, ఉడా కాలనీ, ప్రదీప్ నగర్, బీసీ కాలనీ, సాయి బృందావనం ఇలా ప్రతి సమితి వాళ్ళ అనుబంధంలో ఉన్నటువంటి భజన మండలి నుంచి సుమారుగా 450 మంది మహిళలు ఈరోజు స్వామివారి యొక్క శాంతి ర్యాలీలో పాలు పంచుకోవడం జరిగింది. స్వామివారి యొక్క పుట్టు పండుగలో భాగంగా ఈ శాంతి ర్యాలీలో ప్రతి ఒక్కరూ స్వామి ఇచ్చినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రేమగా అందరితో మెలగడం, సౌమ్యంగా మాట్లాడడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అన్ని విధాలుగా అన్నిటికీ చేరే విధంగా స్వామివారి యొక్క శతజయంతి ఉత్సవాలు ఆయన యొక్క వైభవాన్ని చాటే విధంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి చోట ఈ జిల్లాలో ప్రతి చోట ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి చోట కూడా ప్రతి సమితిలో రాజాం జోన్ నుంచి, బొబ్బిలి జోన్ నుంచి, అలాగే గజపతి నగరం, ఇటు కొత్త వలస ఈ జోన్ అంతా విజయనగరం జిల్లా అంత చోట్ల కూడా ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి, ప్రతి ఒక్క మహిళా మనులకి అందరికీ కూడాను స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి శక్తి ఇంకా స్వామి మా అందరికీ ఇచ్చి రానున్న పుట్టు పండుగ నవంబర్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే డిక్లేర్ చేసిందో మాకు చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో విజయనగరం సంగీత నృత్య కళాశాలలో వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు యువకుల్లోని దాగి ఉన్న చిత్రకళ, అభినవేశం వెలికి తీయడానికి విద్యార్థులకు పోటీలు, అవగాహన సదస్సులు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నేటికి 3 రోజులు బట్టి మహారాజా మ్యూజిక్ కాలేజీలో వికసిత భారత్ 2047 ప్రోగ్రామ్స్ ఈరోజు 3వ దినం జరుగుతుంది. 3 రోజులకి మొదటి రోజు మాత్రం 63 విద్యార్థులతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఇక్కడ చేయించడం జరిగింది. దాని తర్వాత 2వ రోజు పెయింటింగ్ డెమో జరిగింది. 3వ రోజు ఇలిస్ట్రేషన్ అండ్ పోస్టర్ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. సోమవారం నాడు లోకల్ ఉన్న ఆర్టిస్టుల ద్వారా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పిల్లలకి కోసం వికాస భారత్లో పెయింటింగ్స్ దీని మీద ఆ సబ్జెక్ట్ మీదే అవగాహన కల్పిస్తూ 2047కి ఎలా ఉంటుంది అనే దాని మీద జరుగుతుంది చూపించడానికి చేస్తున్న ప్రోగ్రాం ఇది. పిల్లలకి పెయింటింగ్ నేర్పదామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని పిల్లలు కూడా ఉపయోగించుకుంటున్నారు. చాలామందికి పిల్లలు వస్తున్నారు. సోమవారం అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేస్తారని కోరుతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది పేదలకు అక్షయపాత్రగా మారిందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి మున్సిపల్ పరిధిలో ఘనంగా అన్నా క్యాంటీన్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొబ్బిల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కావడంతో అన్నా క్యాంటీన్లో సేవలు అందించిన పలువురు వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి స్థానిక శాసనసభ్యులు బేబీ నాయన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్, మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి, టౌన్ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ రౌతు రామూర్తి నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు సాధారణ ప్రజలు పాల్గొన్నారు. భోగాపూర్ మండలం సవరవెల్లి పంచాయతీ మధుల ఉప్పాడపేట గ్రామంలో ఈరోజు నెల్లిమర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు 56వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ వేడుకలకు భోగాపురం మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. 56వ కేజీల భారీ కేకును కట్ చేసే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలని నాయకులంతా కోరుకున్నారు. అలాగే డెంకాడ మండలం చింతలవలస వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బడుగుండ జన్మదిన వేడుకల సందర్భంగా డెంకాడ వైకాపా కన్వీనర్ పిన్నింటి తమ్మినాయుడు ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. నెల్లిమండల మండలంలో వైకాపా నాయకులు కేక్ కట్ చేసి జై బడుగుండ అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సవర్విలి సర్పంచ్ ఉప్పాడ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రతినిధి పడాల భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లిమల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ బడుకొండ అప్పలనాయుడు గారు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు భోగాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇప్పుడు ఆరోగ్యాలతో అష్టాయోగ ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి భోగాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల నుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి. జిల్లా స్థాయి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని స్పష్టం. కురుపంలో ఏపీ మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన పార్వతీపురం కలెక్టర్. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించిన ప్రభాకర్ రెడ్డి. వైసీపీ యోజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ముట్టడి. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించొద్దని డిమాండ్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.